హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గత 3-4 రోజుల నుండి మనం బాగా వింటున్న పేరు మెంతా తుఫాన్. ఇప్పుడు ఈ తుఫాన్ అనే కాదు, ఇంతకుముందు కూడా హుదూదు, తిత్లీ అని తుఫాన్ కొత్త కొత్త పేర్లు వింటూనే ఉన్నాం. అసలు ఎవడు పెడతాడు ఈ పేర్లు, ఎలా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీని చరిత్ర ఏంది, దీని కథ ఏందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా స్టైల్లో షార్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. జనరల్గా తుఫాన్ వచ్చినప్పుడు 50, 100, 150 కిలోమీటర్లతో వీచే గాలులు, బలమైన వర్షాలు, సుడిగాలులు, జనరల్గా వర్షాలు వచ్చినప్పుడు వరదలు, దానికి కూడా ఆస్తి ప్రాణ నష్టం జరుగుతూనే ఉంటాయి. ఇంత కథ జరుగుతున్నప్పుడు తగిన సలహాలు సూచనలు ఇవ్వడానికి ఒక రాజు అనేవాడు ఉన్నాడు. వరల్డ్ మెంత్రో ఆర్గనైజేషన్ అండ్ యునైటెడ్ నేషన్ ఈ రెండు కలిసి ఒక ప్యానల్గా ఏర్పడి, ఈ ప్యానల్లో 13 సభ్య దేశాలు ఉన్నాయి. అందులో మన భారతదేశం, శ్రీలంక, పాకిస్తాన్, మయన్మార్, థాయిలాండ్ అండ్ ఈ ఉష్ణమండల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అరేబియా, ఈ 13 సభ్య దేశాలు ఒక్కో దేశం 13 పేర్లను సూచించడం జరిగింది. ఈ 13 పేర్లు ఇంటూ 13 దేశాలు మొత్తం 169 పేర్లు ఒక 2020లో ఇయర్ ఆఫ్ 2020లో ఈ పేర్ల జాబితాని తయారు చేసి వచ్చే కొత్త తుఫానికి ఆర్డర్ వారీగా ఒక్కొక్క పేరు పెట్టడం జరిగిందనమాట. ఈ పేర్లను నిర్వహించేది IMD, భారత వాతావరణ విభాగము. థాయిలాండ్ దేశం నుండి సభ్య దేశంలో ఒకటైన థాయిలాండ్ దేశం సూచించిన ఈ మెంతా అనే పేరును ఈ తుఫాను పెట్టడం జరిగిందనమాట. దీనికి ఇంత అందమైన పేరు పెట్టినప్పుడు జనరల్గా దాని మీనింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా, మంచి పువ్వు అని అర్థం అనమాట. మంచి పువ్వు అంటే వాయుగుండం ఎలా ఉంటుంది, చూడడానికి గుండ్రంగా ఒక పువ్వు మాదిరి ఉంటుంది. కాబట్టి అక్కడ నుండి ఆ పేరు. మన సమాజంలో మన చుట్టుపక్కల జరిగే కొత్త కొత్త విషయాలన్నీ ఒక వీడియో రూపంలో మీ ముందు పెడతాను. వచ్చి రాగానే మా వీడియోలు మీ దగ్గర రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ కొట్టి పెట్టుకోండి. సీ యూ, బాయ్.